సరే రేవంత్ మోడీ గవర్నమెంట్ నడుస్తుందా, కాంగ్రెస్ గవర్నమెంట్ నడుస్తుందా, ఇలాంటి ఆరోపణలన్నీ కూడా స్వామి యాదవ్ గారు చేశారు కాబట్టి ఫోన్ ట్యాపింగ్ అంశానికి వస్తే సిట్కి సంబంధించి తొందరలోనే నోటీసులు ఇస్తారు అది ఇది అని అంటున్నారు కాబట్టి ఏం జరుగుతుంది, ఎంతవరకు వేగవంతమైంది ఈ కేసు? మీకు యోయో టీవీ ప్రేక్షకులకు మాతో పాటు ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ నమస్కారం. ఇక్కడ మీరు చెప్తున్నారు బీఆర్ఎస్ నాయకులు ఇది సిట్ అనేది రెండోసారి వేయొచ్చా, ఒకసారి వేయాలన్నా అనేది దానికి ఉన్నటువంటి గైడ్లైన్స్ వాళ్ళకున్న ప్రొవిజన్ని బట్టి వేసుకుంటారు. దాని గురించి ప్రశ్నించడానికి లేదు. వాళ్ళు ఎవరిని కావాలంటే ఆఫీసర్స్ని మారినప్పుడు సిట్ ఒక అది మారుతుంటుంది. రెండో అంశం ఇప్పుడు ఎందుకు తెర మీదకి వచ్చింది ఇది ఈ అంశం సిట్ది, దీనికి ఫోన్ ట్యాపింగ్ది. ప్రభాకర్ రావు గారు ఎప్పుడు అరెస్ట్ అయ్యారు, ఎప్పుడు ఆయన కస్టడీకి తీసుకున్నారు, ఆయన ప్రశ్నించిన తర్వాత అక్కడ నుంచి కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది. దానికి అనుగుణంగా ఫర్దర్ స్టెప్స్ భాగంగా ఇప్పుడు సిట్ వేసి ముందుకు పోతున్నారు. తెర మీదకి కొత్తగా మొన్న కేసీఆర్ గారు మాట్లాడింది కాబట్టి వాళ్ళ తెర మీదకి తెచ్చిన అంశం కాదు ఇది. సుప్రీంకోర్టు వీళ్ళు వెళ్ళడము, ప్రభాకర్ రావు గారిని విచారించడము, చేయడము ఇవన్నీ జరుగుతుంది కదా, ప్రాసెస్ ఒక నెల 2 నెలలుగా జరుగుతున్నటువంటి దానికి కొనసాగింపే తప్ప దీనికోసం ప్రత్యేకంగా తెచ్చినటువంటి అంశం కాదు. సరే రాజకీయ పార్టీలు దాన్ని రాజకీయంగా మలుచుకొని మాట్లాడుతుంటారు, దాంట్లో వాళ్ళదేమి కాదు, వాళ్ళ కావాల్సిన పని వాళ్ళు చేస్తారు. నీటి విషయం గురించి కేసీఆర్ గారు వచ్చి మాట్లాడే ముందు ఆయన రోజా గారు వారు ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించి వారు చేసిన ప్రకటన రాయలసీమను అభివృద్ధి చేస్తారు, రత్నాలసీమ చేస్తా అన్నారు. అంకచర్ల వీటికి అంటే ముందు మిగులు జలాన్ని వాడుకోకపోతే ఎందుకు కింద ఉన్న వాళ్ళని చెప్పి ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఉన్నాయి, ఆయన ఇచ్చినటువంటి అన్ని క్లియరెన్సెస్ కూడా ఉన్నాయి. వారి టైంలోనే దానికి బీజం పడడం కాదు, దానికి పూర్తిగా కూడా ప్రణాళిక సిద్ధమైంది. వాళ్ళు కింద మిగులు జలాలు కిందకు కావాల్సినటువంటి రాష్ట్రాల వాళ్ళు దాన్ని ఏ విధంగా వాడుకోవాలనే దానికోసం వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. అడ్డుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మన హక్కుల్ని కాపాడడం కోసం మన ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తుంది. వాళ్ళ ప్రాజెక్ట్స్ అన్ని ఆపడం జరిగింది. ఇప్పుడు ఆయన కొత్తగా మొన్న లేవనెత్తినటువంటి అంశం రంగారెడ్డి మన మహబూబ్నగర్ పాలమూరు ప్రాజెక్టు మీద వారు ఏదైతే మాట్లాడుతున్నారో, ఈ 9 సంవత్సరాలుగా మరి వారు ఏం చేసిండ్రు, ఎందుకు ఆగింది, 90% అయింది, 80% ఏదో శాతం అయింది, ఆ కంప్లీట్ ఎందుకు చేయలేకపోయినరు? ఈ 2 సంవత్సరాలు పూర్తవద్దా? మీరు పెట్టిపోయినటువంటి అనేకమైనటువంటి అప్పులు, సమస్యలు, వీటికి ఇమీడియట్గా అదే కాలేని పాయింట్ అవుట్ ఏంటంటే బాగా 2 సంవత్సరాలు వారు అక్కడ లోపల కూర్చొని ఆలోచించి ఏ ప్రాజెక్ట్ అయితే ఆగుందో దాన్ని తీసి ముందర పెడుతున్నారు. మరి ఎస్ఎల్బీసీని ఎన్ని సంవత్సరాలు మీరు పడుకోబెట్టారు? 10 సంవత్సరాలు. దాన్ని ఎందుకు చేయలేదు అప్పుడు మీరు? ప్రతి ప్రభుత్వానికి వాళ్ళ ప్రయారిటీస్ ఉంటాయి. అవి పోను ఏదైతే ప్రాజెక్టు మీద మొన్న మీరు కేసీఆర్ గారు మాట్లాడినరో దానికి ల్యాండ్ ఎక్వియేషన్కు పూర్తి అమౌంట్ ఇవ్వలేదు. దాని ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది, దానికి కావాల్సినటువంటి వాళ్ళు ఆపినారు, దానికి కొన్ని టెక్నికల్ క్లియరెన్సెస్ అవసరం ఉన్నాయి, దానివల్ల ఆగింది. బడ్జెట్ అలొకేషన్స్కి ఇక్కడ ఉన్న పరిస్థితి గురించి ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, మాటికి ఉన్న పరిస్థితులు ఉన్నాయి, దానికి అనుగుణంగా చేసుకుంటూ పోతుండ్రు. అయితే కాకపోతే దాన్ని పాయింట్అవుట్ చేసి దీన్ని చర్చనీయాంశం చేసి ఒక 2-3 నెలలు దీని మీద ఉండి మళ్ళీ 3 నెలల వరకు సార్ కనబడడం, 3 నెలల తర్వాత మళ్ళీ వస్తారు, 3 నెలల తర్వాత కొత్త అంశం మీద మాట్లాడతారు. అది వాళ్ళకున్న అలవాటు. ఇప్పుడు మీరు సిట్ గురించి ఫోన్ ట్యాపింగ్లో క్లియర్గా కేవలము ఫోన్ ట్యాపింగ్ చేసేటువంటి ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరున్నా ఇంటెలిజెన్సీ వ్యవస్థ ఇది కొంత ఎప్పుడు అలర్ట్ ఉంటుంది, చేస్తున్నటువంటి ప్రక్రియ, దాన్ని ఎవరు కాదనటం లేదు. వ్యక్తులను టార్గెట్ చేసి రాజకీయ ప్రయోజనాల కోసం, వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఫోన్ ట్యాపింగ్ని వాడిండ్రు అనేది ఆరోపణ. ఇక్కడ అనేకమైనది వ్యాపారస్తుల మీద, అనేకమైన సినిమా స్టార్స్ మీద వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ యొక్క రహస్య సమాచారాలు, వాళ్ళ ప్రైవేటు విషయాలన్నిటి విని వాటిని బ్లాక్మెయిల్ చేసి తద్వారా కొంత మనీకి సంబంధించినటువంటిది కూడా జరిగిందనేది ఆరోపణ. ఇక్కడ ఏదో పొలిటికల్ అంశం, ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరున్నా ఇంటెలిజెన్సీ వాళ్ళు ఇది పర్మిషన్ ఆఫ్ సమ్ ఇంపార్టెంట్ అథారిటీస్ తోటి వాళ్ళు అవి చేస్తూ ఉంటారు. అది ఎప్పుడున్నా నిరంతర ప్రక్రియ. కాకపోతే దాన్ని టార్గెటెడ్గా దానికి కావాల్సిన క్లియరెన్సెస్ అన్ని పద్ధతి ప్రకారం అయిందా, పద్ధతి ప్రకారం కాలేదా అన్న దాని మీద జరుగుతున్న విచారణ అది. మీకు దాంట్లో ప్రమేయం లేనప్పుడు మాటికి మీరు మాట్లాడాల్సిన అవసరం ఏముంది?
కోర్టులో కేసు నడుస్తుంటుంది, 10 ఏళ్ళు నడుస్తుంది, 5 ఏళ్ళు నడుస్తుంది. దానికి నోటీసులు ఇస్తుంటారు, కోర్టులో కేసున్న వాళ్ళు అటెండ్ అవుతుంటారు, పోతుంటారు, వస్తుంటారు. మీరెందుకు ఉలిక్కి పడుతున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు కూడా అదే చేస్తారు కదా, మీరు అన్నారు చట్టపరంగా ఏది జరగాలో అది జరుగుతుంది. కాంగ్రెస్ నాయకులు ప్రతిసారి పెట్టినప్పుడల్లా మీటింగ్లు పెట్టినప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు హరీష్ అరెస్ట్ అవుతాడు, కేసీఆర్ అరెస్ట్ అవుతాడు, కేటీఆర్ అరెస్ట్ అవుతాడని మీరు మాట్లాడుతున్న బట్టి వాళ్ళు మాట్లాడాల్సి ఇప్పుడు వస్తుంది కదా. ఇప్పుడు మేము చేసిన విమర్శకు ప్రతి విమర్శగా చేస్తున్నా, వాళ్ళు చేసిన విమర్శకు మేము ప్రతి విమర్శ చేస్తామనేది ప్రజాక్షేత్రంలో ప్రజలు గమనిస్తున్నారు. కాకపోతే ఇక్కడ అంశం ఏంటంటే వీళ్ళు ప్రతిదానికి అరెస్ట్ చేయను ముందు అరెస్ట్ చేస్తే మళ్ళీ మేము అధికారంలోకి వస్తామని అది ఒక సాంప్రదాయం ఏర్పడ్డది. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో అరెస్ట్ అయిన వాళ్ళు అధికారంలోకి వస్తారనేది ఒకటి వచ్చింది కాబట్టి సరే మేము అరెస్ట్ చేయమని వాళ్ళు ఉత్సాహం చూపిస్తారు. ఎప్పుడు అరెస్ట్ చేస్తారు మమ్మల్ని? ఇంకెన్ని రోజులు ఆపుతారు మమ్మల్ని? ఇప్పుడు ఈ కేసులో చేస్తారా, ఆ కేసులో చేస్తారా, ఇంకో కేసులో చేస్తారా, లేదా కొత్త కేసు పెట్టి చేస్తారా? దీని మీద వీళ్ళు మాట్లాడుతున్నారు. అరెస్ట్ చేయండి, వాళ్ళకి ప్రధానమైన ఎజెండా అయితే అరెస్ట్ కావాలి. కాంగ్రెస్ పార్టీ అట్లా అరెస్ట్ చేసేది కాదండి. నేర నిరూపణ చేసి మీరు పూర్తిగా వ్యక్తిగా నిరూపణ అయితే మాత్రం అరెస్ట్ చేస్తుంది. వాళ్ళని విచారణ కోసం కూడా అరెస్ట్ చేయొచ్చు. చేయలేదు. ఎందుకు చేయలేదు? ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్తున్నాం కాబట్టి చేయలేదు. మీరేం చేశారు? డ్రోన్ ఎగిరేసిన కేసు కూడా అరెస్ట్ చేశారు. అట్లా చేయదలుచుకుంటే ఎన్నిట్లో చేయొచ్చు మిమ్మల్ని? చేయలేదు. మీరు మొన్నపై అక్కడ ప్రాజెక్టు చూడడానికి కూడా కాళేశ్వరం డ్రోన్ ఎగిరేసారు వితౌట్ పర్మిషన్, దాంట్లో కూడా అరెస్ట్ చేయొచ్చు. కానీ మీలాగా అధికారాన్ని దుర్వినియోగం చేసేటువంటి అవకాశం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారికి కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కానీ దీన్ని ప్రోత్సహించదు కాబట్టి జరగలేదు. అదే మీరైతే ఇప్పటివరకు చాలా అరెస్టులు అయిపోయాడు. తమిళనాడు తరహాలో అందరు నాయకులను తీసుకుపోయి లోపడేసుడు, తర్వాత అవతల వచ్చుడు, ఇదంతా జరిగేది. అలాంటి సంస్కృతి కాంగ్రెస్ పార్టీకి లేదు. కానీ వాళ్ళ బాధ ఏంటంటే మమ్మల్ని అరెస్ట్ చేస్తలేరు, ఇంకేందుకు చేస్తలేరు, ఏ కేసులో చేస్తారు, ఎప్పుడు చేస్తారు, మమ్మల్ని చేస్తే మాకు విపరీతమైన ప్రజాదరణ వచ్చి ఎవ్వరు మిమ్మల్ని ప్రజలు నమ్మే పరిస్థితులు లేరండి. మీరు చేసినటువంటి అన్యాయాలు, అరాచకాలు, ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి విషయం ప్రజలు పూర్తిగా గమనించారు. మిమ్మల్ని మళ్ళా కాదు కదా, మళ్ళీ ఎప్పుడు చేయరు. మన సర్పంచ్ ఎన్నికల్లో కూడా మంచి స్థానాలు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి. కాకపోతే మ్యానిపులేషన్ అక్కడ ఇక్కడ అది పార్టీ రహితంగా జరిగినటువంటి ఎన్నికలు కాబట్టి వ్యక్తిగత కారణాల వల్ల వీళ్ళు ఒక 20%, 15% వచ్చినాయి సీట్లు. వచ్చినంత మాత్రమో ఇక మా పార్టీ చనిపోలేదు, ఇంకా మేము జీవంతో ఉన్నాం అన్నది కాక వీళ్ళు ఏమనుకుంటారంటే మాకు ఇంత కూడా ఉన్నామని మేము అనుకోలేదు, అబ్బో ఇంత వచ్చిందా అని వాళ్ళు ఉత్సాహంలో ఉన్నారు. సరే, సంతోషంగా ఉండండి మీరు, ఇంకా దాన్ని మీరు పెంచుకునే ప్రయత్నం చేయండి. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం బ్రతికుండాలి, బ్రతికుండాలని మాత్రమే కాంగ్రెస్ పార్టీ కోరుతుంది. ప్రజాస్వామ్యం బ్రతికుండాలంటే ప్రతిపక్షం బ్రతికుండాలి. మీలాగా ప్రతిపక్షాన్ని చంపే మేము చేయం. ఎందుకంటే ప్రతిపక్షాన్ని అవతల చంపితే ఇంట్లో పుడుతుంది, మీ ఇంట్లో వచ్చినట్టు. కాబట్టి మాకు అవసరం లేదు. మీరు మీ పేరు మీరు వేసుకోండి. సిట్ అనేది మా పద్ధతి ప్రకారం అవుతుంది. ప్రభాకర్ రావు గారి విచారణ తర్వాత కొనసాగింపుగానే సిట్ ఏర్పడ్డది. దానికి కావాల్సి మాకు ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి నమ్మకం ఉన్నటువంటి అధికారులను వేసి దాన్ని ఇంకా పారదర్శకంగా చేసే ప్రయత్నం జరుగుతుంది. వ్యక్తిగత కారణాలు ఎవరినో కేసీఆర్ను, కేటీఆర్ను, హరీష్ రావు గారిని చేయాలనే ఉద్దేశం కాదు. మీరు అనేకమైనటువంటి ప్రైవేటు వ్యక్తులు, వ్యాపారస్తులు, సెలబ్రిటీసు, వాళ్ళు అనేక మందిని మీరు దాని ద్వారా ఇబ్బంది పెట్టిందనేటి అనేకమైనటువంటి కంప్లైంట్స్ ఉన్నాయి. వాటికి అనుగుణంగా విచారణ జరుగుతుంది. దానికి తగ్గించిన సమాచారం వస్తే ఎవరు దాంట్లో బాధ్యులైతే వాళ్ళని అరెస్ట్ చేస్తారు. ఇది. సో సాయి కిరణ్ గారు, ఫోన్ ట్యాపింగ్ అంశము నిజంగా 2 ఏళ్ల నుంచి మాట్లాడుకుంటూనే ఉన్నాము. ప్రతిసారి దీనికి సంబంధించి ఏదో ఒక అంశం వస్తూనే ఉంది. సరే, సిట్ ప్రాసెస్ నడుస్తుంది. ప్రభాకర్ రావు గారు కస్టడీలో ఉన్నారు ప్రస్తుతానికి. ఆయన ఏ విషయాలు చెప్తారు, ఎలాంటి విషయాలు బయట పెడతారు, దానివల్ల పరిణామాలు ఎలా ఉంటాయి, ఇవంతా కూడా చర్చ జరుగుతున్న పరిస్థితుల్లో సరే ఈ అసెంబ్లీ సెషన్ తర్వాత సిట్ వీళ్ళకి నోటీసులు ఇస్తుంది, ఆ ముగ్గురు నాయకులకి, ముఖ్య నాయకులకి అనే దాంట్లో ఈవెన్ బండి సంజయ్ గారు కూడా అదే చెప్తున్నారు. నిజంగా కనుక సిట్ నోటీసులు ఇస్తే దాన్ని వెల్కమ్ చేస్తున్నాము అని చెప్పారు.